నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా 2026-27 సంబంధించిన బడ్జెట్ను అయితే మాత్రం కేటాయింపులు కూడా ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు అయితే మాత్రం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరి కేటాయింపుల పైన ఎలా ఉన్నాయో సిపిఎం పార్టీ యొక్క వర్షన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది? మొత్తానికి సుమారు 3,26 కోట్ల వరకు అయితే బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? కేటాయింపులు ఎట్లా ఉంది? ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అంత మాటల గారడి, అంకెల గారడి తప్ప అందులో వాస్తవానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు జరగడానికి సరిపోయేటటువంటి పద్ధతులు ఈ బడ్జెట్ లేదు. 3,24,233 కోట్లతోన ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతంలో కూడా 3,04,000 కోట్లకు పైగా బడ్జెట్ను ప్రవేశపెట్టి అందులో దాదాపు 40,000 కోట్ల వరకు తగ్గించేశారు ఆ బడ్జెట్. అందులో కూడా ఖర్చు పెట్టినటువంటిది చూసుకుంటే ఇంకా మరింత తగ్గింది. ఇప్పుడు కూడా అదే స్థితే కనబడుతుంది. కేటాయింపులు అనేది భారీగా కనిపిస్తున్నప్పటికి కూడా వాస్తవానికి వాటిలో మళ్ళీ రివైజ్డ్ బడ్జెట్లో తగ్గించడం కానీ అట్లాగే ఖర్చులకు పెట్టడంలో కూడా చాలా తక్కువ పెట్టే అవకాశాలే ఉన్నాయి. ఈ బడ్జెట్లో అప్పులకు సంబంధించినటువంటిది చెల్లించడానికే దాదాపు 21,000 కోట్ల రూపాయలు అప్పులు చెల్లించడానికే పోతాయి. అట్లాగే రుణాల వాయిదాలు చెల్లించాలి. అట్లాగే రెగ్యులర్గా ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు, పెన్షన్స్ వీటికి సంబంధించినటువంటి ఖర్చు కూడా బాగుంటుంది. మరి ఇవన్నీ పోగా మొత్తం సంక్షేమ రంగానికి 6 గ్యారెంటీల అమలు అనేది కీలకమైన విషయం. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చింది. వాటన్నిటికి సంబంధించినటువంటి కేటాయింపుల్లో కోత విధించడం జరిగింది. ఉదాహరణకు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 30 లక్షల కుటుంబాలకు పైగా ఇండ్లు నిర్మాణం చేయాల్సి ఉంది. ఒక్కొక్క ఇంటికి 5 లేదా 6 లక్షలు ఎస్సీ ఎస్టీలకు అయితే ఆ చొప్పున నిధులు కేటాయించాల్సి ఉంటే ఇప్పుడు పోయిన సంవత్సరం కంటే కూడా 1,000 కోట్లకు పైగా కోత పెట్టారు. 5,500 కోట్లే ఈసారి ప్రతిపాదన చేశారు. అంటే ఇందిరమ్మ ఇండ్లకు నిధులు తగ్గించారు, అదనంగా కేటాయించాలి, తగ్గించారు. అట్లాగే మహిళలకు మహాలక్ష్మి పథకం పేరుతో 2,500 ఇస్తామన్నారు. అది ఈ బడ్జెట్లో ఆ ఊసే లేదు. అంటే ఈ సంవత్సరం కూడా అమలు జరగదు. ఇప్పటివరకే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా అది అమలు జరగదు. వ్యవసాయ కార్మికులకు 12,000 ఇస్తామని అన్నారు. ఆ 12,000 కేటాయింపులకు సంబంధించిన నిధులు లేవు, కేటాయింపులు లేవు. ఆ రకంగా అది అమలు జరిగే అవకాశం లేదు. కౌలు రైతులకు 15,000 చొప్పున ఇస్తామని అన్నారు. మరి కౌలు రైతుల ఊసే ఈ బడ్జెట్లో లేదు. అంటే ఆ కౌలు రైతులది ఈ సంవత్సరం కూడా అమలు జరగదు, ఆ రూపంలో కనబడుతుంది. అట్లాగే వృత్తిదారులకు 25 అంటే బీసీలకు వెనకబడ్డటువంటి తరగతులకు 25,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. కానీ ఆ రూపంలో కేటాయింపులు ఈసారి 12,000 కోట్లకు పైగా కేటాయించారు. పోయినసారి కూడా ఈ రకం కేటాయించినా అందులో సగం కూడా ఖర్చు పెట్టలేదు. దళితులకు సంబంధించినటువంటిది అణగారినటువంటి తరగతులు, కుల వివక్ష దాడులు, కుల దురంగ హత్యలు గురవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ సంక్షేమం కోసం కానీ అట్లాగే కుల వివక్ష నిర్మూలన కోసం కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి కేటాయింపులు చేయాల్సి ఉంది. ఈసారి 4,000 కోట్లు గత బడ్జెట్ కంటే తగ్గించారు ఎస్సీలకు. ఎస్సీ ఎస్టీ బీసీలు అట్లాగే మైనార్టీలకు సంబంధించినటువంటి తరగతుల సంక్షేమ పథకాలకు నిధులు కేటాయింపు లేవు. అట్లాగే ఈ రాష్ట్ర బడ్జెట్కు కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు, వివిధ వాటికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు 30,000 కోట్లకు పైగా వస్తాయని చెప్పారు, ప్రతిపాదనలు పెట్టారు. కానీ వాస్తవానికి ఇవి రావడం లేదు. పోయినసారి సంవత్సరం బడ్జెట్లో కూడా కేంద్రం నుంచి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాల అమలుకు నిధులు లేవు, రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా లేదు. ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్రం నుంచి నిధులు రాకపోవడం కానీ ఇక్కడ ఉండే అప్పులు, వడ్డీలు వీటికి చెల్లించడం, వీటి నేపథ్యంలో మొత్తం ఈ సంక్షేమ పథకాలకు అట్లాగే 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి దాంట్లో తీవ్రమైనటువంటి లోటు కనిపిస్తుంది. అందుకని ఈ బడ్జెట్ను మళ్ళీ పునఃసమీక్షించాలి. సమీక్షించుకొని సరైనటువంటి పద్ధతిలో నిధుల కేటాయింపులు అనేది జరగాలి. బడ్జెట్ అనేటటువంటిది ప్రధానంగా ధనిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలకు కాకుండా
ముఖ్యంగా అణగారిన తరగతులు పేదల యొక్క అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి పద్ధతిలో బడ్జెట్ రూపకల్పన ఉండాలి. ఈ బడ్జెట్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి కొటేషన్ను కూడా ఆర్థిక శాఖ మంత్రి చెప్పాడు. బడ్జెట్ అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడ్డటువంటి అణచివేత గురవుతున్న తరగతుల అభివృద్ధి కోసమే ప్రాధాన్యత ఉండేటట్టుగా ఉండాలి బడ్జెట్ అనేటటువంటి విషయాల్ని ఇందులో కూడా ప్రస్తావించారు. కానీ పూర్తి దానికి భిన్నంగా ఉంది. సామాజిక తరగతులకు నిధుల కేటాయింపులు లేవు, అట్లాగే పేద వర్గాలకు ధనిక పేద అసమానతలు నిర్మూలించడానికి తగ్గట్టుగా ఈ బడ్జెట్ లేదు. కేంద్ర బడ్జెట్ నుంచి రావాల్సినటువంటి మనకు రావడం లేదు. ఇవన్నీ కూడా రాకపోవడం వల్ల, అప్పులు వడ్డీల వల్ల జరగబోయేది ఏంటంటే తప్పకుండా మళ్ళీ సంక్షేమ పథకాలు కేటాయిస్తామన్నటువంటివి కోతపడతాయి. ఆ రకంగా ఈ బడ్జెట్ అంతా కూడా అమలు జరగడానికి అవకాశాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం పునర్సమీక్షించుకొని వీటిని అమలుకు 6 గ్యారెంటీల అమలు, అట్లాగే సంక్షేమ తరగతులకు కేటాయించాల్సిన నిధులంతా కూడా పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఒక అంశాన్ని మీరు తీసుకొచ్చారు, కేంద్రం నుండి రావాల్సిన నిధులు అయితే మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా రావట్లేదని చెప్పారు. మరి ఇది ఎక్కడ తప్పు జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వం సరిగా వివరించట్లేదా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావాలేమన్నా రాజకీయ వివక్షత అలాంటిది ఏమైనా ఉందా? మొదటి విషయం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్నటువంటి దగ్గర అది నిధులు కేటాయించడం లేదు. ఆ రకంగా నిధులు కేటాయించడం వల్ల రాష్ట్రంలో దివాలా తీసి ఆర్థికంగా ఇబ్బందులు పడి ఆ ప్రభుత్వ వ్యతిరేకతతోన బీజేపీని మళ్ళీ ఆ రాష్ట్రంలో ఎన్నుకోవాలనేటటువంటి రాజకీయ కుట్ర. అందుకని అది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ప్రచారం చేస్తుంటారు. కేంద్రంలో బీజేపీ ఉండాలి, రాష్ట్రంలో బీజేపీ ఉండాలి, అప్పుడైతేనే అభివృద్ధి అనేటటువంటి పేరుతో ప్రతిపక్షాల అధికారంలో ఉన్నటువంటి దగ్గర ఆ ప్రభుత్వాన్ని కూల్చడం, రకరకాల పద్ధతులు, కేసులు ఇదొక పద్ధతి అయితే, ఈ నిధులు కేటాయించకుండా కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటా, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా రాకుండా, అలాగే సబ్సిడీలు ఇవ్వాల్సినటువంటివి ఇవ్వకుండా, వీటన్నిటిని కూడా ఆపేయడం వల్ల ఇక్కడ బడ్జెట్లో అసమానతలు ఏర్పడి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలనేది కూడా రాజకీయ కుట్ర. అయితే దీన్ని వ్యతిరేకించి దాన్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది. కేవలం బడ్జెట్ రావడం లేదు, నిధులు కేటాయించడం లేదు అని చెప్పి వినతి పత్రాలకు పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ప్రతిపక్ష పార్టీని కలిసి వచ్చేటటువంటి పార్టీలంతా కూడా కలుపుకొని మన రాష్ట్రం వాటా మనకు వచ్చేటట్టుగా, రావాల్సిన సబ్సిడీలు వచ్చేటటువంటి పద్ధతుల్లో పోరాడాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలి. ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చేయాలి. అలాంటి పాత్ర నిర్వహించే దాంట్లో ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు రాష్ట్రం నుంచి కూడా మనకు రావాల్సిన వాటి వస్తే ఈ నిధులు, ఈ సంక్షేమ పథకాలకు కొంత మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో విద్యా వైద్యానికి ప్రాధాన్యత లేదు. విద్యారంగం అనేది రాష్ట్రంలో 70-80% మొత్తం దోపిడీ వ్యవస్థగా మారిపోయింది. కుటుంబాలనంతా కూడా విచ్ఛిన్నం చేస్తుంది ఆర్థికంగా. లక్షల రూపాయలు పిల్లల ఫీజుల పేరుతో వసూలు చేసి ఆ రకంగా దండుకుంటున్నారు. ఈరోజు విద్యా సంస్థల ప్రధానమైనటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలే వాళ్ళు రాజకీయాల్ని శాసించే స్థితికి ఆ రకమైన సంపద పెరుగుతుంది. విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పింది. ఈసారి 8.2% కేటాయించింది. అంటే ఆ రకంగా విద్యారంగంలో జరుగుతున్నటువంటి లోపాలని సవరించి, అట్లాగే ప్రైవేటీకరణను అడ్డుకొని ప్రభుత్వ రంగంలోనే విద్యను అందించడానికి కావాల్సిన చర్య తీసుకుంటే పేద వర్గాలను ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించి పేదరికానికి వ్యతిరేకంగా కూడా గట్టిగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధికి కూడా అది విద్య కీలకమైంది. దానికి నిధులు కేటాయింపు లేదు. వైద్య రంగానికి లేదు. వైద్యం కూడా తీవ్రమైనటువంటి ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యవస్థగా ఉంది. ప్రైవేటు వైద్యమే ప్రధానం అయిపోతుంది. ప్రాణాలు నిలబెట్టుకోవాలి కాబట్టి అప్పులు చేసి ప్రజలు చూయించుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో వైద్య రంగానికి నిధులు కేటాయింపులు పెరగాలి. ఆ రకంగా పెరగలేదు. ఉపాధి ఉద్యోగ అవకాశాలకు నిధులు లేవు. ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న చిన్న ప్రాజెక్టులు తక్కువ నిధులతో పూర్తి అయిపోయే అవకాశాలు ఉన్నటువంటివి ఒక 17-18 ఉన్నాయి. వాటికి నిధులు కేటాయిస్తే ముందు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలన్నింటిలో కూడా బడ్జెట్లో సరైన ప్రతిపాదనలు లేవు. అందుకని ప్రభుత్వం మసిపూజి మారేడికాయలాగా చేయడం కాకుండా ఖచ్చితంగా ప్రజలకు సంక్షేమానికి అమలు జరిగేటట్టుగా విద్యా వైద్యానికి నిధులు కేటాయింపులు పెంచేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఈ సమస్య మీద సిపిఎం పార్టీ ఈరోజు మేధావులతో, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రభుత్వానితో కూడా
ఈ సమస్య మీద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ రకంగా ప్రభుత్వం స్పందించకపోతే ఈ సమస్యల మీదనే పోరాటం భవిష్యత్తులో కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా వైద్యానికి అయితే మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం ప్రాధాన్యత ఇవ్వాల్సిన సందర్భంలో తాజాగా బడ్జెట్ విషయంలో మాత్రం విద్యకు కానీ అలాగే వైద్యాన్ని కానీ సరైన కేటాయింపులు లేవు. దాంతోపాటు కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయంలో కూడా ప్రభుత్వం ఇంకా పోరాటం చేసి దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎలాగూ తమ పార్టీ అక్కడ అధికారం లేదు కాబట్టి ప్రత్యర్థి పార్టీ లాగా చూసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం ఇచ్చిన వాటా దక్కాల్సిన వాటా కోసం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కేటాయింపుల విషయంలో కనుక చూస్తే మాత్రం అంకెల గారెలాగా అనిపిస్తుంది. సంక్షేమ పథకాలకు అసలు కేటాయింపుల విషయంలో మాత్రం సరైన విధంగా సరిపోయట్లేదు. ఇప్పటికైనా పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మాత్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు అయితే మాత్రం సూచించిన సందర్భంగా అనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.